హైదరాబాద్ అమీర్పేటలో హాస్టల్ వివాదంలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని బొంతు శ్రీదేవి స్పష్టం చేశారు. ఏషియన్ పీజీ గర్ల్స్ హాస్టల్పై వివాదం కొనసాగుతోందని తెలిపారు. ఆ భవనానికి తామే యజమానులమని చెప్పారు. హాస్టల్ నిర్వాహకులతో వివాదం నడుస్తోందన్నారు. అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై మాత్రమే తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. నగరంలో అన్ని హాస్టళ్లపై వ్యాఖ్యలు చేసినట్లు తప్పుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. హాస్టల్లో ఉంటున్న యువతులపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బొంతు శ్రీదేవి స్పష్టం చేశారు. చేతికి పైసలు ఇవ్వకుండా మరి మెటీరియల్ మరి బాత్రూమ్స్ ఎక్స్ట్రా కడితే మరి వాటికి పే చేయడం, కూలీలు కట్టడం, టైల్స్కి మరి కూలీ పని చేస్తారు కదా వాళ్ళకి అట్లా మొత్తము 10 లక్షలు 38 లక్షల రూపాయలు కాకినాడ శ్రీను గారి దగ్గర నుంచి మాకు అందిన డబ్బులు. మరి మొన్న సోషల్ మీడియాలో మా అమ్మ నెత్తి గుంజి పట్టేది మాత్రమే చూపించి అరాచకము రౌడీలను పెట్టి రామ్మోహన్ గారు శ్రీదేవి గారు బెదిరిస్తున్నారని మా మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి 2 కోట్ల రూపాయలు ఇస్తే అవి ఫెయిల్ అని మరి కోర్టు నిర్ధారించింది. మరి జైలుకి పోయిండ్రు. అమ్మ ఫోర్జరీ చేసి అమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే మేము ఎఫ్ఎస్ఎల్కి అప్రోచ్ అయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు నివేదిక ఇచ్చిన వెంటనే హస్బెండ్ని వైఫ్ని వివిధ ప్లేస్లో అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా చట్టము మాకు న్యాయం చేస్తుంది.